హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం వంకాయ పచ్చడి ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం వంకాయ పచ్చడి చేసుకోవడానికండి ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకొని దాంట్లో మనం ధనియాలు 1 టీ స్పూన్ వేసుకున్నామండి. దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాము. దీంట్లోనే కొంచెం జీరా యాడ్ చేసుకున్నాము 1 టేబుల్ స్పూన్ దాకా. కొంచెం ఒక 2-3 మినిట్స్ దాకా దీన్ని ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకున్నామండి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుందండి. దీన్ని మన వంకాయ పచ్చడికండి ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్. మనం ఇది ఫ్లేవర్ వస్తేనే వంకాయ పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోనండి. కొంచెం హీట్ అయ్యేదాకా మనం ఉండి దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఈ వంకాయ పచ్చడికండి మిర్చి ఎక్కువ పడుతుందండి. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో స్పైసీనెస్ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1/2 కేజీ దాకా వంకాయలు తీసుకున్నాను కాబట్టి అండి ఇవి చాలా మంటుంటాయండి. నేను ఇక్కడ 10-15 దాకా తీసుకుంటున్నానండి మిర్చి. దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా మనం వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా తీసి కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకున్నామండి. ఇదే ప్యాన్లో మనం కొన్ని టమాటోలు యాడ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ నేను ఒక 3 టమాటోస్ తీసుకుంటున్నానండి. చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను ఈజీగా ఫ్రై అయిపోవడానికి. ఈ టొమాటో అనేది అండి ఒక 50% కుక్ అయిన తర్వాత మనం దీంట్లోనే వంకాయలు అనేది యాడ్ చేద్దామండి. వంకాయలు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. నేను ఇక్కడ గుత్తి వంకాయ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఎటువంటి వంకాయ ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చండి. మాకు ఇక్కడ ఈ ఏరియాలో గుత్తి వంకాయ బాగా దొరుకుతుంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టొమాటో హాఫ్ బాయిల్ అయిన తర్వాత నేను దీంట్లోనే వేసేస్తున్నానండి. ఈ వంకాయ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. మీరు ఒక 5-10 మినిట్స్లోపే కుక్ అయిపోతుందండి. సో ఫస్ట్ టమాటో కొంచెం ఉడికిన తర్వాత మీరు వంకాయ వేసేస్తే వంకాయ కూడా ఈజీగా బాయిల్ అవుతుందండి. మీకు ఆయిల్ అనేది ఇంకా అవసరం అవుతుంది అనుకుంటే మీరు 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చండి. వంకాయ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పడుతుంది. సో మీకు 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటున్నానండి. వంకాయ అనేది కొంచెం ఉడికిపోయింది కదా అండి. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి సరిపోయే సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవద్దు, కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మీరు మిక్సీ పట్టేటప్పుడు కానీ దంచేటప్పుడు కానీ మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక అండి మనం కొంచెం చింతపండు సూప్ యాడ్ చేసుకుందామండి. మీ దగ్గర డైరెక్ట్ చింతపండు ఉన్న కొంచెం 1 ఇంచ్ వరకు చింతపండు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. దీంట్లో నేను కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నానండి. మీ దగ్గర కొత్తిమీర ఎక్కువ ఉన్నా పర్లేదు, కొత్తిమీర యాడ్ చేసుకోవటం వల్ల చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీరతో. కొత్తిమీర కూడా కట్ చేసి మనం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా ఇట్లా మూత పెట్టేసి వదిలేసేయండి దాన్ని. ఆ వంకాయ అనేది కొంచెం చల్లారేలోపండి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ధనియాలు, జీరా, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు ఈ విధంగా మిక్సీ పట్టుకున్నామండి. చూసారు కానీ ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ గిన్నెలోనే నేను వంకాయ టమాటా మొత్తం వేసేస్తానండి, నూరుకుంటాను. మీరు ఒకవేళ మిక్సీ పట్టుకోవాలంటే మిక్సీ కూడా యూస్ చేసుకోవచ్చండి. దీన్ని వంకాయ టమాటా ఈజీగా స్మాష్ అయిపోతుంది కాబట్టి నేను ఇట్లా గుత్తి యూస్ చేస్తున్నాను. మీ ఇంట్లో దంచుకోవటానికి ఏమైనా ఉంది అనుకుంటే దాంట్లోనే యూస్ చేయండి. మ్యాక్సిమం ఈ మిక్సీ పట్టడం వల్ల మొత్తం పేస్టీగా అయిపోతుంది కదండి. సో మీరు ఒకవేళ మిక్సీ పట్టాలన్నా ఒక రౌండ్ కూడా తిప్పకుండానే జస్ట్ అట్లా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి 2 మినిట్స్లో. మీరు ఆ లోపే ఇది మొత్తం పేస్ట్ అయిపోతుందండి. ఇట్లా కచ్చాపచ్చాగా ఉంటే కొంచెం బాగుంటుంది తినడానికి. ఒకసారి ఇక్కడే ఉప్పు చూసుకొని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోకపోతే, ఒకవేళ దీంట్లో మీకు స్పైసీనెస్ కూడా సరిపోకపోతే మళ్ళీ మిర్చి అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ మిక్సీ పట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ పచ్చడి కానీ మనం తాలింపు వేసుకుందాము. ఈ వంకాయ కండి తాలింపుకి చాలా ఆయిల్ పడుతుందండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యూజ్ చేస్తున్నాను. దీంట్లోనే పోపు దినుసులన్నీ నేను యాడ్ చేసుకుంటున్నానండి.
మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు అండి. ఎండుమిరపకాయల వల్ల ఇంకా ఘాటు వస్తుంది. దీంట్లోనే ఒక 2-3 వెల్లుల్లిపాయలు నేను యాడ్ చేసుకుంటున్నాను అండి. క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అండి ఒక 3 చిల్లీని నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలని ఇట్లా తుంచేసి దాంట్లోనే పోపులోనే వేసేయండి. మీకు ఘాట్ అనేది వస్తుంది తుంచడం వల్ల. ఈ విధంగా అండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బ్రౌన్ కలర్లో రావాలండి. అప్పుడే మనకి ఇది క్రిస్పీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీంట్లో వంకాయ పచ్చడి మనం ఇందాక నూరి పెట్టుకుని మనం యాడ్ చేసుకుందామండి. మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ ఎటువంటి టిఫిన్స్లోకైనా సరిపోతుంది. ఒకవేళ మీరు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినాలి అనుకుంటే కొన్ని ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ వంకాయ పచ్చడి ఎలా వచ్చిందో మీరు చూసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు మీకు కావాలనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి. చాలా సింపుల్గా అయిపోయే ఈ వంకాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మీకోసం ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ వంటలు నేను ట్రై చేసి మీకోసం యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.